అల్వాల్ మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్ చేతుల మీదుగా బట్టలను అందజేశారు. సేవలో పోటీ భావంతో ముందుకు రావాలని ఆయన సేవా కార్యక్రమాలను చేసేవారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకుని సేవ చేసే కార్యక్రమంలో ముందుకు రావాలని మైనంపల్లి రోహిత్ పిలుపునిచ్చారు. వెంకటాపురం డివిజన్లోని భూదేవి నగర్ పాలమూరు గుడిసెల వద్ద మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. సేవ చేసే కార్యక్రమంలో పోటీ భావాన్ని మేము ఆహ్వానిస్తున్నామని, ఈ సేవను చేయడానికి పోటీతత్వంతో ముందుకు రావాలని మైనంపల్లి రోహిత్ అన్నారు. సేవ చేసే కార్యక్రమంలో నడుము బిగించి ముందుకు రావాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. పేదలకు సేవ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని, ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మైనంపల్లి సేవా సమితి తరఫున స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గారి సమక్షంలో వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ గుడిస వాసులకు అందరికీ కూడా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. మేము ఎప్పుడు కూడా సేవలో పోటీని స్వాగతిస్తాం. ఎందుకంటే అందరికీ మేము చేయలేం కాబట్టి ఎంత ఎక్కువ మంది ముందుకొస్తే అంత ఎక్కువ మందికి సాయం జరుగుతుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా పోటీలో సేవలో పోటీ స్వాగతిస్తాం. అదేవిధంగా అమెరికాలో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఆ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఒక 100 నుంచి 150 పిల్లలకి బట్టలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అనిల్ కిషోర్ గారు ఈ డివిజన్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో అవి చాలా కూడా ప్రజలకి సేవ చేసే విధంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, డివిజన్లో మన భూదేవి నగర్ గుడిసెలు ఏవైతే గుడిసెవాసులు ఉన్నారో మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సబితా కిషోర్ గారి ఆధ్వర్యంలో మైనంపల్లి రోహిత్ గారు సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి తన సొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ప్రజలకు. కాబట్టి వాళ్లకు మరి చిన్నపిల్లలకు 8 సంవత్సరాల నుంచి సుమారు 16-18 సంవత్సరాల లోపు పిల్లలకు ఇక్కడ తన సొంత ఆర్థికంగా డబ్బులు సమకూర్చుకొని మరి చదువుకునే విద్యార్థి అయినా కానీ సమాజ సేవలో ముందున్నారని ఒక 100 మందికి మరి బట్టలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయము. మరి స్పెషల్లీ మా డివిజన్లో ఈ కార్యక్రమాన్ని మైనంపల్లి రోహిత్ గారు చేపట్టడము చాలా ఆనందదాయకము. వారికి ప్రత్యేకంగా మరి డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భూదేవి నగర్ గుడిసెల దగ్గర రోహిత్ అన్న ఏదైతే మీకు బట్టలు పంపిణీ చేస్తున్నారో ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. స్టూడెంట్ అయినా కానీ ఇంత అన్నకన్నా ఎక్కువ ఆయనకి సానుభూతి ఉంది పబ్లిక్ మీద. సో ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎల్లవేళ అన్న ఎట్లా అందుబాటులో ఉంటారో రోహిత్ కూడా మనతో పాటే ఉంటారు. మీకు అందరికి హెల్ప్ఫుల్